ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. రెండవ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా, సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేశాను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా, సీబా చిత్తగించము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడినైన నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దావీదు మహారాజు గారు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అడుగుతున్నాడు. యెహోవా నాకు ఉపకారము చేసినట్లుగా, యెహోవా నాకు దయచూపినట్లుగా, యెహోవా నాకు దయచూపినట్లుగా అంటే దావీదు జీవితంలో దేవుడు ఏం చేశాడంటే దయ చూపించాడు. దావీదునకు దయ చూపించాడు. ఒకానొక సమయంలో దావీదు గారు ఏమీ లేనటువంటి స్థితిలో నుండి అన్నీ కలిగినటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించాడు. దావీదు గారు ఏం పని చేసేవాడండి? దావీదు గారు గొర్రెల కాపరి. అడవిలో గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదు గారు తన యొక్క కుటుంబంలో అందరికంటే చిన్నవాడు. అన్నలేమో సైన్యములో పనిచేస్తూ ఉన్నారు. దావీదు గారు ఏమీ లేనటువంటి వాడు, చిన్నవాడు. అతను గొర్రెలు మేపడానికి తండ్రి పంపించాడు. అటువంటి స్థితిలో ఉన్న దావీదునకు దేవుడు దయ చూపించి దావీదును, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును గొర్రెల దొడ్డిలో నుండి దావీదును లేవనెత్తెను. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు మనమందరం కూడాను ప్రార్థన చేయాలి. ప్రభువా నీ దయలోను మనుషుల దయలోను కదండి. యేసు దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరి దయలో వర్ధిల్లాలంటండి? దేవుని దయలో వర్ధిల్ల. ఎట్లాగున్నారు మీరు? బాగున్నారంటే దేవుని దయ వల్ల. మేమందరం ఎవరి దయ వల్ల? ఎవరి దయ కావాలి మనకి? మనము దేవుని దయను సంపాదించుకోవాలి. మనుషుల దయ అనేది శాశ్వతమైనది కాదు. మనుషుల దయ అనేది పరిమితమైనది. సమూయేలు, బాలుడైన సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును పెరుగుచు వర్ధిల్లుచు ఉండెను. మనుషుల దయ అంటే ఏమిటంటే మనుషులతో కూడా మనందరం సమాధానంగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, సేవించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అప్పుడు మనకు దేవుని దయ ఉంటుంది, మనుషుల
దయ ఉంటుంది. దావీదునకు దేవుడు ఎంత దయ చూపించాడంటే కేవలము ఆ దయ చొప్పున మాత్రమే దావీదు హెచ్చించబడ్డాడు. అడవిలో గొర్రెలు మేపుకుంటా ఉంటేనంట ఆ గొర్రెల మీదకి ఒక ఎలుగుబంటి వచ్చింది. ప్రభువా, నా గొర్రె పిల్లను ఎలుగుబంటి తీసుకెళ్తుందయ్యా, కాపాడు ప్రభువా అని దావీదు ఎలుగెత్తి మొరపెట్టాడు. వెంటనే దేవుని పరిశుద్ధాత్మ దావీదు మీదకి బలంగా దిగివచ్చింది. ఆ ఆత్మ సహాయంతో ఎలుగుబంటిని పట్టుకొని చీల్చేసాడంట. అలాగనే సింహం వచ్చింది, సింహాన్ని కూడాను చీల్చివేశాడు. అలాగే ఇశ్రాయేలు మీదకి గొలియాతు వచ్చాడు యుద్ధం చేయడానికి. 6 మూరల జానడు ఎత్తున్నాడంటాడు. పరాక్రమం కలిగినవాడు, బలం కలిగినవాడు. అటువంటి గొలియాతుని కూడాను దావీదు దేవుని ఆత్మ సహాయంతో యుద్ధము యెహోవాదే, దేవునికి మహిమ కలుగును గాక. యుద్ధము యెహోవాదే. దావీదు కేవలము దేవుని సన్నిధిలో నిలబడ్డాడంతే. యుద్ధం చేసింది ఎవరంటండి? దేవుడే. ఒక ఒడిసెల్లో రాయిబెట్టి ఆ ఒడిసెలను గురి చూసి ఆయన విసిరాడు. కానీ ఆ రాయి గొల్యాతునకు ఎక్కడ తగలవలనో అక్కడే తగిలిందండి. ఆయన తల మీద అంటాడు శిరస్త్రాణం పెట్టాడంట, అంటే హెల్మెట్ పెట్టాడు కదా. హెల్మెట్ పెట్టినా కానీ ఇక్కడ నుదుటి మీద మాత్రం ఖాళీగా ఉందంట. మామూలుగా హెల్మెట్ పెడితే నుదుటి మీద ఖాళీగా ఉండిదా? ఖాళీగా ఉండదు కదా. ఆ తయారు చేసుకున్న హెల్మెట్ ఇక్కడ నుదుటి మీద ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీ పెట్టినాడు ఆయన? నుదుటి మీద ఎందుకు ఖాళీ పెట్టినాడు? రీసెర్చ్ చేయండి మీరు. ఆయన నుదుటి మీద ఎందుకు ఖాళీ పెట్టినాడు? బొట్టు పెట్టుకుంటానుక. వామ్మో, మామూలు రీసెర్చ్ కాదు. ఎందుకో ఖాళీ ఉంది ఇక్కడ కదా. ఆ రాయి వచ్చి ఎక్కడ తగిలిందంట? నుదుటి మీద తగిలితే చూడండి, నుదుటి మీద తగలంగానే అతను వెనకబడాలా ముందుకు పడాలా కదా? ఇటు తగలంగానే వెనకబడాలి కదా. వెనకబడలేదంట, ముందుకు పడ్డాడంట. బోర్లా పడ్డాడంట. అంటే దేవుని శక్తి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు దేవుడు. ఎలా పడేయాలో దేవుడు అలాగనే పడేశాడు. ఆ గొల్యాతు తీసుకొచ్చాడు పెద్ద కత్తి. ఆ కత్తి దావీదు మోయాలని కూడా కష్టమే. ఇప్పుడు ఆ గొల్యాతు దగ్గరికి దావీదు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గొల్యాతు ఇచ్చిన కత్తితోనే ఆ గొల్యాతు తల నరికి వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదునకు విజయం ఇచ్చినటువంటి దేవుడు దావీదుని హెచ్చించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా దయ వలన, యెహోవా నాకు చూపిన దయ, ఆయన నా జీవితంలో దయ చూపించాడు. అందుకని నేను కూడా ఇతరులకు ఏం చేయాలి? దయ చూపించాలి, ఉపకారం చేయాలి. ఆయన నాకు ఉపకారం చేశాడు కాబట్టి నేను దేవుని నామం బట్టి ఇతరులకు ఉపకారం చేయాలి. మన ఎడల దేవుడు దయ చూపించాడండి, మనకు ఉపకారం చేశాడు. ఆయన చేసిన మహోపకారము మన జీవితంలో ఏమిటంటే రక్షణ అనుగ్రహించుట మహోపకారము. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రికలో పౌలు గారు తెలియజేశారు, నాకు మహోపకారం చేశాడు. రక్షణ, ఈ రక్షణ అనేది దేవుడిచ్చిన మహోపకారం. మనం కూడా ఏం చేయాలంటే ఈ ఉపకారమును ఇతరులకు మనము పంచిపెట్టాలి. నేను యెహోవా నాకు దయ చూపించిన ప్రకారముగా నేను ఉపకారము చేయుటకు, యెహోవా నాకు దయ చూపించిన రీతిగా నేను ఉపకారము చేయుటకు అని దావీదు గారు మాట్లాడుతున్నారు. మనకు నిజంగా రక్షణ పొందడం అనేది గొప్ప ఉపకారమా కాదా? ఏమండి, ఆలోచించండి. మనం అందరూ రక్షణ పొందడం, ఎంతమంది బాప్తిసం పొందారో ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. బాప్తిసం పొందితే మీకు మేలు కలిగిందా కలగలేదా? మన పాపాలు క్షమించబడ్డాయా లేదా? మనం రక్షణ పొందేమో లేదా? మనం ఆయన బలలో పాల్గొంటున్నామో లేదా? మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాం అనే ఒక నిరీక్షణ కలిగి ఉన్నామో లేదా? ఒక తృప్తి కలిగి ఉన్నాం, ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం, ఒక ధైర్యం కలిగి ఉన్నాం. మనము ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభు రాకడ కోసం, అవునా? మరి ఇటువంటిది అందరూ కలిగి ఉంటే ఎంత నెమ్మదిగా జీవిస్తారు, ఎంత శాంతి కలిగి ఉంటారు, ఎంత సమాధానం కలిగి ఉంటారు. ప్రభు వలన ఆరోగ్యం పొందుతారు, మేలు పొందుతారు. దేవుని వలన మనము ఆ దయ పొందితే ఇవన్నీ ఆశీర్వాదాలు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తులో గుప్తమయ్యును, ఇవన్నీ వారు కలిగి ఉంటారు కదా. మరి ఈ రక్షణ మనం వారికి అందిస్తే వారు కూడాను ఈ ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా పొందుకుంటారు కదండి. మనం అందరం ఇక్కడ ఉన్నాం, కానీ మన కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ ఉన్నారా? మీరు సువార్త ప్రకటించమంటే మీరు చైనాకి వెళ్ళి చెప్పమని చెప్పట్లేదు దేవుడు. ముందు ఎక్కడ చెప్పాలి? మన ఇంట్లోనే మనం సువార్త చెప్పాలి. మన కుటుంబ సభ్యులకి, మన రక్త సంబంధికులకి, మన బంధువులకి, మన స్నేహితులకి
ఇరుగు పొరుగు వారికి కదండి. చాలామంది ఈ రోజున ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. బంధువుల కంటే కూడాను ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఏ ఫ్రెండ్స్? స్కూల్లోకి వెళ్తే స్కూల్లో ఫ్రెండ్స్ కదండి, కాలేజీకి వెళ్తే కాలేజ్ ఫ్రెండ్స్, అలాగనే జాబ్కి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్, అలాగే పనికి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్, పొలం వెళ్తే అక్కడ ఫ్రెండ్స్, కంపెనీకి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్. ఫోన్ కొంటే ఫోన్లో ఎంతమంది ఫ్రెండ్స్? దేంట్లో ఫ్రెండ్స్? ఈ ఫ్రెండ్స్ చెప్పండి, దేంట్లో ఫ్రెండ్స్? ఫేస్బుక్లో ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్, ఇంకా అమ్మో నన్ను దీని రకాల ఫ్రెండ్స్. హౌ మెనీ ఫ్రెండ్స్ అంటే లెక్కలేనంతమంది ఫ్రెండ్స్ కదా. మరి వాళ్ళందరికీ మనం ఏం చేయాలి? వాళ్ళందరికీ సువార్తను అందించాలి. దేవునికి మహిమ కలుగును గాక. స్నేహితుడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించి, మనం ప్రేమించామంటే వాళ్ళకి ఏంటంటే అన్నిటికంటే మంచిది వాళ్ళ గిఫ్ట్. నీకు ఏది గిఫ్ట్? అన్నిటికంటే మంచిది రక్షణ పొందుట. దేవునికి స్తోత్రం. ఆయన నా ఏళ్ళ దయ చూపించాడు కనుక ఈరోజు నేను పాపానికి బానిసను కాను. ఆయన నాకు దయ చూపించాడు కనుక ఈ రోజున నేను మేలు పొందాను. ఆయన నాకు దయ చూపించాడు కనుక నేను రక్షణ పొందాను. ఆయన నాకు దయ చూపించాడు కనుక నేను ఆరోగ్యం పొందాను. ఆయన దయ చూపించాడు కనుక నేను ఆశీర్వదించబడ్డాను. ఇదిగో నేను ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నాను, నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, ఇదిగో నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను, నా కుటుంబం స్థిరపరచబడింది, నా జీవితం స్థిరపరచబడింది, నాకు భయం లేకుండా, రేపటి గురించిన భయం లేకుండా నేను ధైర్యంగా జీవిస్తున్నాను. ఈ అనుభవం నాకు దేవుడిచ్చాడు, మీరు అదంతా పొందుకోండి. దేవునికి స్తోత్రం. 2 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానునకు 4వ అధ్యాయం 4వ వచనం. యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండెను. ఇజ్రాయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని వాని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. సౌలు కుమారుడగు యోనాతానునకు. సౌలు కుమారుల్లో యోనాతాను, మా జాగ్రత్తగా వినండి. సౌలు కుమారుల్లో యోనాతాను దావీదుని ఎంతగానో ప్రేమించాడు. యోనాతాను దావీదు యోనాతాను ప్రాణ స్నేహితులు. దావీదు అంటాడు, యోనాతాను ప్రాణము దావీదు ప్రాణం అంట, 2 పెనవేసుకుని అంటాడు. యోనాతాను చనిపోతే, అంటే సౌలు కుమారుడైన యోనాతాను చనిపోతే దావీదు ఎంతగానో కన్నీరు గార్చాడు. దావీదును చంపడానికి సౌలు గారు ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఇందుకే దావీదుకి సౌలుకి సంబంధం ఏంటి? సౌలు గారికి దావీదు ఏమవుతాడు? సౌలు గారికి దావీదు ఏమవుతాడు? మీకు వినపడుతుందా? అర్థమవుతుందా? దావీదు గారికి సౌలు ఏమవుతాడు? కొంచెం పెద్దగా చెప్తే నేనేమనుకోను. మీరు చెప్పేది కరెక్టే, కొంచెం పెద్దగా చెప్పండి. ఒకవేళ తప్పు చెప్పినా నష్టమే ఉంది. వాళ్ళు ఏమైనా వస్తారు ఇప్పుడు మన దగ్గరికి ఉన్నా. సౌలు గారికి దావీదు ఏమవుతాడు? అల్లుడు గారు అవుతాడు కదా. దావీదు గారికి సౌలు గారు మామగారు అంటే కుమార్తెనిచ్చి పెళ్లి చేసినటువంటి మామగారు. అల్లుడిని ఎవరైనా చంపుకోవాలని చూస్తాడా? ఏ మామగారైనా అల్లుడిని చంపాలని చూస్తాడా? ఆ రోజుల్లోనే మామగారు సౌలు రాజుగా ఉన్నాడు కనుక నా సింహాసనము సుస్థిరంగా ఉండాలి అని అల్లుడు గారైన దావీదుని కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. సింహాసనం, అధికారం, డబ్బులు, గొప్పతనం, పేరు ప్రఖ్యాతులు, ఈ లోకంలో నాకు ఏది కావాలని మనిషి కోరుకుంటున్నాడో దానికోసము ఏమి చేయటానికైనా తెగిస్తూ ఉన్నాడు. ఇది మానవత్వం ఉన్న మనుషులు చేసే పని కాదు. శరీర సంబంధమైన మనుషులు చేసే పని, లోక సంబంధులైన మనుషులు చేసే పని. సౌలు ఆత్మ సంబంధుగానే తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు. సమూయేలు ప్రవక్త తైలపు కొమ్ము తీసుకొచ్చి సౌలును అభిషేకించినప్పుడు, సౌలుని అభిషేకించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ సౌలు రాజు గారి మీదకి
దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఒకప్పుడు ఈయన ఆత్మ సంబంధిగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు లోకం వైపు చూసినప్పుడు, ప్రజలతో ఏకీభవించినప్పుడు, లోక సంబంధమైన దాన్ని ఆశించినప్పుడు ఆ ఆత్మ సంబంధమైనటువంటి మనిషి శరీర సంబంధమైన మనిషిగా మారిపోయాడు. అయ్యో, తన కుమార్తెని ఇచ్చాను కదా అని అనుకోవట్లేదు. ఆ అల్లుడు గారిని హింసించాలని, చంపివేయాలని, తొలగించాలని చాలా ప్రయత్నం చేశాడు. అందుకని దావీదు గారు అన్నాడు, యెహోవా నాకు దయ చూపించాను. దేవునికి స్తోత్రం అండి. దావీదు సౌలు గారిని చంపడానికి అవకాశం వచ్చినా కానీ దావీదు సౌలు గారిని చంపకుండా వదిలిపెట్టేశాడు. అందుకని అన్నాడు, నేను సౌలునకు ఉపకారము చేశాను. సౌలే అన్నాడు చివరికి, దావీదా, నీకు నేను చేసిన అపకారమునకు ప్రతిగా నీవు నాకు ఉపకారము చేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు వలె మనం అపకారం చేస్తామా? దావీదు వలె ఉపకారం చేస్తామా? దావీదు వలె మనం అందరం ఉపకారం చేయాలన్న వారు స్తోత్రం చెప్పండి. దావీదు వలె మనందరం ఉపకారం చేయాలన్న వారు స్తోత్రం చెబుతారా? ఆ సొంత అల్లుడి గారిని అన్ని ఇబ్బందులు పెట్టాడు. అయితే ఇప్పుడు ఏమైందంటే, సౌలు చేసిన తప్పిదాలను బట్టి దేవుడు సౌలుని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఒకే రోజున యుద్ధములో సౌలు గారు, ఆయన కుమారులు అందరూ చనిపోయారండి. శత్రువులు వచ్చినప్పుడు యుద్ధం చేశారు, ఓడిపోయారు. ఇశ్రాయేలు ఓడిపోయారు. సౌలు రాజు గారి కుమారులని చంపివేశారు, యోనాతాను చంపివేశారు, కుమారులు చంపేసేశారు. ఇప్పుడు సౌలు రాజు గారిని కూడాను ఆ యుద్ధంలో గాయపరిస్తే ఆ గాయాలు తట్టుకోలేక యుద్ధం నుంచి అయినా పారిపోయాడు. పారిపోయి వస్తా ఇంకొంత దూరం వచ్చి పారిపోయిన తర్వాత వాళ్ళు శత్రువులు ఎవరు రాలేదు. ఆయన కొండ మీదకి చేరి ఆ కొండ మీద కొర ప్రాణముతో అతను వేదన పడతా ఉన్నాడు. మీరు సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథం ఇవి చదివితే ఈ చరిత్ర అంతా కూడా మీకు అర్థమైందండి. ఆ సమయంలో ఒక సైనికుడు అటు వస్తూ ఉన్న సమయంలో సౌలు రాజు గారు అంటున్నాడు, అయ్యా, అప్పటికి ఏం చేశాడంట సౌలు రాజు గారు, ఆ గాయాలు తట్టుకోలేక చనిపోదామని చెప్పేసి తన కత్తి తీసుకొని పొడుచుకున్నాడు. పొడుచుకుంటే ప్రాణం పోకపోతే ఇప్పుడు అంటున్నాడు, నా ప్రాణం పోవట్లేదు, నా తల తిప్పేస్తుంది, నేను చాలా బాధపడుతున్నాను, ఇదిగో నా కత్తి తీసుకొని నా తలకాయ నరికేయి, నా ప్రాణం పోతే నాకు నెమ్మదిగా ఉంటుంది. అతను ఏం చేశాడండి, కత్తి తీసుకొని తలకాయ నరికేశాడు. ఈ శత్రువులు తరుముకుంటా వస్తున్న సమయంలోనంట అంతఃపురంలోనికి, రాజనగర్లోనికి శత్రువులు వచ్చేస్తూ ఉన్నారు. ఆ టైంలో యోనాతానునకు ఒక కుమారుడు ఉన్నాడంట. ఆ చిన్న కుమారుడి పేరు ఏం పేరు అంటే, ఆ కుమారుడి పేరు మెఫీబోషెతు. అతని వయసు ఎంత అంటండి, 5 సంవత్సరాలు. రాజుగారు లేడు, అంటే సౌలు రాజు గారు లేడు, సౌలు గారి కుమారుడు యోనాతాను లేడు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరు లేరు, అందరూ పారిపోతున్నారు. ఆ కుటుంబంలో ఆ చిన్నవాడిని చూసుకుంటున్నటువంటి దాది ఆమె ఏం చేసిందంట, ఆ శత్రువులు వస్తే రాజుగారి కుమారుడు మనవడు అంటే ఇతను కూడా మగపిల్లవాడిని చంపేస్తారని 5 సంవత్సరాల పిల్లవాడిని పట్టుకొని పరుగున వెళ్ళిపోతూ ఉందంట, పారిపోతూ ఉందంట అండి. పరిగెత్తి ఆ శత్రువులు వస్తారేమని ఆ భయంతో, వేదనలో, టెన్షన్లో ఆమె పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆమె జారి పడిపోయింది. పడిపోగానే పిల్లవాడు పడిపోగానే కాలు ఇరిగిపోయింది. 5 సంవత్సరాల పిల్లవాడు ఏమయ్యాడంటే కుంటివాడాయను. అక్కడ ఏమని రాయబడిందండి, 5 సంవత్సరాల పిల్లవాడు కుంటివాడాయను. కానీ కుంటివాడైనా సరే ఆ దాది ఆ పసిపిల్లవాడిని కాపాడగలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సౌలు కుటుంబంలో మిగిలి ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అంటే ఈ పిల్లవాడు అక్కడే, మెఫీబోషెతు అక్కడే, ఆ కుంటివాడు అక్కడే మిగిలి ఉన్నాడు. అందరినీ చంపేశారు. 5 సంవత్సరాల వయసులో తీసుకెళ్ళిపోయారు. ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిపోయింది ఆమె. ఆ పిల్లవాడిని పెంచుతూ ఉందండి. ఆ పిల్లవాడిని పెంచుతున్న సమయంలో దావీదు గారు ఎప్పుడైతే పట్టాభిషేకం పొందాడో గమనించండి. అక్కడ మెఫీబోషెతు గురించి ఏమని రాయబడిందంటే, అతడు కుంటివాడు. మొట్టమొదట అతని గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే, అతను ఎటువంటి వాడు అండి, కుంటివాడు. తన పని తను చక్కగా చేసుకోగలడా? చేసుకోలేడు. నడవగలడా? నడవలేడు. ఈరోజున మనం కూడా చాలామంది
ఆత్మీయ జీవితంలో ఏదో ఒక అంగవైకల్యం కలిగిన వారముగా ఉన్నాం. పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు కదండి, పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా బాగా నడిచాడు, నడవలేదా? పరిగెత్తలేదా కదా? ఎస్ ఆర్ నో? రాత్రిపూట గట్టి చెప్పాలి, దేవునికి స్తోత్రం. ఎస్ ఆర్ నో? బాగానే నడిచాడు, బాగానే పరిగెత్తాడు. కానీ 5 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఎప్పుడైతే కాలు ఇరిగిపోయిందో నడక అనేది ఆగిపోయింది, పరిగెత్తడం అనేది ఆగిపోయింది. ఆత్మీయ జీవితంలో మనం కూడా ప్రభువు నమ్ముకున్నప్పుడు, క్రీస్తులో తిరిగి జన్మించినప్పుడు మనము చక్కగా నడక నేర్చుకున్నాం. 5 సంవత్సరాల వయసు వరకు చక్కగా నడిచాం. కొంతమంది విశ్వాసంలో నూతనంగా జన్మించిన దగ్గర నుండి 5 సంవత్సరాలు బాగా ప్రభుతో కూడా నడిచారు, పరుగులు తీశారు పరిచర్య కోసం. కానీ ఆ తర్వాత ఏమైపోయింది? ఈ అనుభవం వచ్చింది, అంగవైకల్య అనుభవం వచ్చింది, కుంటికాలు అనుభవం వచ్చింది. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు చాలామందిని స్వస్థపరిచారు, చాలామందిని స్వస్థపరిచారు. ఓచ చేయగలిగిన వ్యక్తిని యేసయ్య బాగు చేశాడు. ఓచ చెయ్యి అంటే అర్థం ఏంటి? చెయ్యి ఉంది కానీ చేతిలో శక్తి లేదు. ఇది పనిచేసే చెయ్యి కాకుండా మిగిలిపోయింది. శరీరంలో ఒక అవయవం ఉంది కానీ ఈ అవయవము నిర్జీవమైన అవయవంగా ఉంది. సజీవమైన శరీరంలో ఒక నిర్జీవమైన అవయవం. యేసు ప్రభు వారు గుడ్డి వారిని బాగు చేశాడు. అదొక అంగవైకల్యం కదండి. గుడ్డి వారికి చూపునిచ్చాడు, మూగవారికి మాటనిచ్చాడు, చెవిటి వారికి వినికిడి ఇచ్చాడు. ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఈ అనుభవాలు కలిగిన వారు చాలామంది సంఘాలలో మిగిలి ఉన్నారు, సంఘంలోనే ఉన్నారు కానీ నడవలేని అనుభవం, క్రీస్తుతో కూడా నడవలేని అనుభవము, క్రీస్తు కొరకు నడవలేని అనుభవం. ఈ రోజున ఆదివారం మందిరంలో ఎంతమంది ఉంటున్నారో ఈ రాత్రి ప్రార్థన కొడికిలో అంతమంది ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నో. దేవుని కోసం ఎన్ని అడుగులు మనం వేస్తే అన్ని అడుగులు దేవుడు లెక్క పెడతా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కోసం మీరు ఎంత ప్రయాసపడతారో దానికి ఆయన అంత ప్రతిఫలం మీకు దయచేస్తాడు. దేవుని కోసం మీరు ఎంత ఖర్చు పెడతారో దీనికి దేవుడు అంతగా సహాయము చేస్తాడు. నువ్వు మందిరానికి రావాలంటే ఆ ఆటో ఖర్చులు ఎంత ఖర్చు అయినా నువ్వు భరించుకుంటే దానికి అనేక రెట్లు తిరిగి ఆయన ఇస్తాడు. రేపు దేవుడు మనల్ని అడిగే క్వశ్చన్ ఇదే, నా కొరకు మీరేమీ చేశారు? నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ భార్య కోసం, నీ భర్త కోసం, నీ కుమారుడు కోసం, నీ కోడల కోసం, లేకపోతే నీ కుమార్తె కోసం, నీ అల్లుడు కోసం, నీ మనడు కోసం, నీ మనరాల కోసం, నీ ముది మనడు కోసం, నీ ముది మనరాల కోసం, నీ ఈపరాల కోసం, నీ నాపరాల కోసం నువ్వు ఏం చేసావు? ఆయన అడగడు. ఏమడుగుతా అంటే నా కోసం నువ్వు ఏం చేసావు, నా కోసం నువ్వు ప్రభువా ఇదిగో నీ కోసం సువార్తను అందించడానికి, ఇదిగో మందిరాలకు వస్తే కొంచెం బాగుపడతారు, ఎవరైనా మందిరానికి వస్తే మేలు పొందుతారని, మందిరానికి వస్తే దీవించబడతారని వీళ్ళని కూడా తీసుకొచ్చానయ్యా. గమనించారా? ఉపకారం చేయాలి. ఇతను కుంటివాడు, నడవలేని వారికి మనం ఏం చేయాలంటే అండి, చేయూతనివ్వాలి. దేవునికి స్తోత్రం. నడవలేని వారికి మనము చేయూతనిస్తే వారు నడవడానికి సహకారం అందించిన వారం అవుతాం. ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతును దావీదు గారి దగ్గరికి తీసుకుని వస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునా ఉన్న వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మెసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడువయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి.
అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చి ఉన్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృపను గ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభునామన మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభునామన మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామన వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.